హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ అయితే ప్రాన్ బిర్యానీ. ఇంట్లో మీరు ఈజీగా రైస్ కుక్కర్లో ప్రాన్ బిర్యానీ ఎలా తయారు చేయాలనేది రెసిపీ అనమాట. డీటెయిల్గా మీకు చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. ఈ రెసిపీ ఈరోజు నేను రైస్ కుక్కర్లో వండుతున్నాను అనమాట. ఇది పెద్ద రైస్ కుక్కర్ అండి. ఈ రైస్ కుక్కర్లో మీకు ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్గా ప్రాన్స్ చూసారుగా పెద్దవి, దీనికి ఉప్పు కారం మసాలా కారం అండి, అది నా ఛానల్లో ఉంటుంది వీడియో. నేను ఫస్ట్ వాడేది గ్రౌండ్ నట్ ఆయిల్, పైన నెయ్యి వేస్తానమాట. దీని ఫ్రైకి అయితే గ్రౌండ్ నట్ వాడుతాను. నూనె వేడెక్కుతుంది. ఇందులో మీరు పెద్దగా కట్ చేసినటువంటి ఆనియన్స్ ఒక 5 అండి, పచ్చిమిర్చి, తర్వాత గరం మసాలా చూసారు కదా, పుదీనా, ఇది కంపల్సరీ అండి. తర్వాత ఒక 4 టమాటీలు. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిందండి. ఇందులోనే మన గరం మసాలా సామాన్లు, ఇలాచి, చెక్క, తర్వాత లవంగులు, యాలకులు ఒక అన్ని 4 అండి. పెద్ద చెక్క, స్టార్ పువ్వు, అదే అనాస్ పువ్వు అంటారు కదా, అది వేసుకున్నాం. తర్వాత 2-3 బిర్యానీ ఆకులు అనమాట. ఇది కొంచెం లైట్గా ఫ్రై చేద్దాం, ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 5 ఆనియన్స్ అండి, పెద్దవి. ఎందుకంటే ఇది జ్యూసీగా ఉంటే బాగుంటుంది, ఆనియన్స్ ఎక్కువ పడతాయి బిర్యానీలోని. ఇవి ఫ్రై చేద్దాం. ఇది బాగా బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేద్దాం. కుక్కర్ని కుక్ మోడ్లో బాగా అవద్దండి, ఆల్రెడీ ఆల్మోస్ట్ బ్రౌన్ షేడ్ వచ్చింది. నేను 1.5 పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. ఇదే దీని మంచి ఫ్లేవరు. దీనికి ఎప్పుడైతే పుదీనా కలుస్తుందో ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. దీంట్లో కడిగి పెట్టుకున్నటువంటి పుదీనా వేస్తాను. పుదీనా ఎంత ఎక్కువ వేస్తే బిర్యానీకి అంత ఫ్లేవర్ ఉంటుందండి. రొయ్యల బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ. ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే ఆకు అనేది కలర్ చేంజ్ అయిపోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోని ఆల్రెడీ మనం పెట్టుకున్న కానీ రొయ్యల్ని బాగా కలిపి ఆ రొయ్యల్ని ఇందులో షిఫ్ట్ చేద్దాం. రొయ్యలన్నీ మీ ఇష్టం అండి, ఎంత ఎక్కువ ఉంటే అంత ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేనైతే మన రొయ్య అంటే పొట్టు తీసిందే 1 కిలో అనమాట. ఇది పెద్ద రొయ్యలు వేస్తున్నాను. అంటే 2 కేజీలు రొయ్యలు కొనుక్కొని పొట్టు ఒలిపిస్తే మనకి కేజీ వస్తాయి అనమాట. మా దగ్గర అయితే ఇవి రేటు తక్కువేనండి, ఎందుకంటే సముద్ర ఏరియా కాబట్టి. నాకు 300-350 రూపాయలు పడుతుంటాయి కిలో. మీ దగ్గర ఎలా ఉంది రేటు కనుక్కోండి. సముద్ర రొయ్యల టేస్ట్ చాలా బాగుంటుంది. టైగర్ ప్రాన్స్ చూసారా, చాలా పెద్ద పెద్ద ప్రాన్స్ అనమాట ఇవి. నీటిలో దూరగా బాగా వేపుకోవాలండి, పచ్చి వాసన పోయేట్టుగా. రొయ్యలు వేగిన తర్వాత మనకి కలర్ ఆల్మోస్ట్ రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఈ కలర్లోకి వచ్చాయంటే రొయ్యలు బాగా వేగినట్టుగా అనమాట. చూసారు కదా, ఈ విధంగా గ్రేవీ తయారైంది. ఇప్పుడు దీంట్లో ఒక 4 పెద్ద సైజు టమాటాలు కట్ చేసి పెట్టుకుని ఇందులో షిఫ్ట్ చేద్దామండి. ఇది దమ్ బిర్యానీ కాదండి, నార్మల్గా సింపుల్గా చేసుకునే విధంగా మీకు ఇంట్లో తయారు చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. మీరు కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం కొంతసేపు మూత పెట్టుకుందాం దీనికి, ఎందుకంటే ఇది మగ్గుతుంది అనమాట. చూసారు కదా, టమాటా కూడా బాగా కుక్ అయింది. టమాటాలు కుక్ అయ్యి రొయ్యలు కూడా బాగా కుక్ అయిపోయి, ఇప్పుడు దీంట్లోని మనం 2 సార్లు కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి జస్ట్ లైట్గా ఫ్రై చేద్దాం. ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన పని లేదండి, జస్ట్ అప్పుడే మనం ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకు సరిపోద్ది. మిక్స్ చేసి ఇప్పుడే మనం ఉప్పు అనేది సరిగ్గా చూసుకోవాలండి, ఎందుకంటే రైస్ కుక్ అయిన తర్వాత ఉప్పు ఎక్కువ అవుతుంది అనమాట. ముందే మనం ఉప్పు ఇందులో ఎక్కువ ఉండేటువంటి కుక్ అయిన తర్వాత కరెక్ట్ సరిపోద్ది. ఇది 4 పావులు రైస్ కండి, కేజీ రైస్ అంటే నేను 8 పావులు వేయాలి కదా, నేనేం చేస్తానంటే 6.5 పావులు వేస్తాను. వేసి కుక్ మోడ్లో ఉంచానండి. ఆల్మోస్ట్ కుక్ అవుతుంది. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుందాం ఉప్పు సరిపోయింది లేదు. కుక్ అయిపోయిందండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది, చూడవచ్చు. రైస్ కూడా మీకు చూపిస్తాను. ఇది రైస్ కుక్కర్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడైతే మనకి అన్నం కుక్ అయిపోతుందో అడిపిడికి ఆగిపోద్ది అనమాట. ఇప్పుడు చూసారు కదా, నెయ్యి అనేది నేను యాడ్ చేశాను. ఎంత నెయ్యి వేసుకుంటే అంత ఫ్లేవర్గా ఉంటుంది అన్నమాట. జస్ట్ కొంతసేపు అలా ఉంచేసుకుంటే ఆ నెయ్యి అలా కిందకి వెళ్తుందండి, వేడిగా ఉంది కదా, కిందకి వెళ్తుంది. రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. రొయ్యలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యమాట. దీంతోపాటు నేను ఫ్రై చేసి ఎగ్స్ కూడా పెట్టానండి. ఇప్పుడు ఈ బిర్యానీతో పాటు బోటీ కర్రీ అండి, ఈ వీడియో నా ఛానల్లో ఉంటుంది. చాలా బాగా వచ్చింది రెసిపీ. మన బోటీ కర్రీ క్లీనింగ్ ఎలాగా అనేది డీటెయిల్గా చూపించారన్నమాట. రెసిపీ కూడా మీరు వీడియోని చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను.
ఈ వీడియో ఎలా నచ్చింది ప్లీజ్ కామెంట్ చేయండి. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ.